నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా ఘనంగా సమ్మక్క సారలమ్మ వనదేవతల యొక్క జాతర జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో కరీంనగర్ రేకుర్తిలో వైభవంగా అమ్మవార్ల జాతర ఉంది. సో అమ్మవార్లను మొక్కులు చెల్లించుకున్నటువంటి పరిస్థితి భారీ సంఖ్యలో వస్తున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో అధికారులు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అక్కడ పూర్తి ఏర్పాట్లు ఏంటి, దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు. చెప్పండి శ్రీకాంత్. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కొనసాగుతుంది. సమ్మక్క అంటే మొదటి రోజు పడిగిద్ద రాజు వచ్చిన తర్వాత గద్దెలపైకి వచ్చిన తర్వాత సమ్మక్క కొలువు తీరుతుంది. అనంతరం సారలమ్మ కూడా రెండో రోజు గద్దెలపై కొలువు తీరుతుంది. మూడో రోజు సమ్మక్క సారలమ్మ ఏదైతే వనప్రవేశం కూడా జరుగుతుంది. ప్రస్తుతం మనం కరీంనగర్లోని రేకుర్తి సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద ఉన్నాము. భక్తులు పెద్ద ఎత్తున కూడా ఈ అమ్మవార్లను దర్శించుకుంటూ కూడా తమ మొక్కులు తీర్చుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. విజువల్స్లో చూడొచ్చు. మనతో పాటు కొందరు భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? ఇక్కడ మీరు ఎలాంటి మొక్కులు అంటే సమ్మక్క సారలమ్మలను కొలిస్తే తమ కష్టాలన్నీ మాయమైపోతుంటాయని కూడా చెప్తుంటారు. మీకు ఎలాంటి అనుభవం ఎదురైంది? నేను 8 సంవత్సరాల నుంచి వస్తున్నాను. 2016 నుంచి మేము ఇక్కడే సరస్వతి నగర్లో ఉంటున్నాము. అమ్మవారికి మొక్కుకుంటే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి కాబట్టి మేము ఎప్పటి నుంచో మొక్కుకుంటున్నాం. మీరు కేవలం ఇక్కడ కాకుండా గతంలో మేడారం కూడా వెళ్తాం, అంటే జాతర టైంలో కాకుండా మామూలు టైంలో మేడారం వెళ్తాం. మీరు చెప్పండి, అంటే ఏదైతే రేకుర్తిలో సమ్మక్క సారలమ్మ మొక్కులు అంటే మొక్కిన తర్వాత తమ మొక్కులు తీరుతాయంటారు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? నేను రావడం ఇప్పుడే, కానీ మా అక్క చెప్పింది ఇక్కడికి రావడం వల్ల కోరికలు కోరుకోవడం వల్ల కంపల్సరీ నెరవేరుతాయి, వచ్చిన వాళ్ళందరికీ మంచి జరుగుతుంది అనేసరికి నేను మా సిస్టర్తో వచ్చాను. మీరు అంటే గతంలో మీరు ఇక్కడికి రేకుర్తికి రాలేదు, బట్ విన్నాము ఇక్కడ రేకుర్తిలో బాగుంటుంది సమ్మక్క సారక్క, మొక్కుకుంటే ఏ కోరికలైనా నెరవేరుతాయి, మంచి ఫలితం ఉంటుంది, మంచిగా. నువ్వు చెప్పమ్మా, మీ మమ్మీ వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చారు కదా, నువ్వు ఎప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నావు? ఇక్కడ వచ్చి అంటే ఏదైతే అమ్మవార్లను కొలుస్తున్నావు కదా, ఏమని మొక్కుతున్నావు? నీకు ఎట్లా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా ఉంది. మొత్తానికి రేకుర్తి సమ్మక్క సారలమ్మ దర్శనం చేసుకొని తాము మొక్కు చెల్లించుకున్నాము. ఇక్కడ వచ్చి అమ్మవార్లను కోరిన ప్రతి రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్.